ఏం బాబు మీరేనా కొత్తగా వచ్చింది? అవును మేడం. ఇంకో అతనేరి? ఇతనే మేడం. ఇతనేంటి వెర్రి మొహంలో వెరైటీగా ఉన్నాడు? వెర్రి మొహం కాదు, నా మొహమే. ఆహా, అది సరే గాని మందు సిగరెట్ కొట్టే అలవాటు ఏమైనా ఉందా? తాగొద్దని కాదు, ఓవర్గా తాగి వామిటింగ్ చేసుకొని పెంట పెట్టొద్దని. సరే, మీకేం ఇబ్బంది లేదు? ఏమీ లేవు మేడం. మేడం అనొద్దు, ఆంటీ అని పిలిస్తే చాలు. సరే. అవును, మీ పేర్లేంటి? నా పేరు సాంబా ఆంటీ. ఆహా, మరి అతగాడి పేరు? పీకే. పీకేనా? అంటే కుమార్. పీకే. ఏమయ్యా, నీ పేరు పీకే అయినంత మాత్రాన్ని ఏది పడితే అది పీకేస్తావా? చూపించండి అయ్యా కొంచెం. ఆడు కొంచెం కుదురుగా ఉండలేడు మేడం. అయితే కొంచెం కుడితి తాగించండి అయ్యా, కుదుట పడతాడు. సరే, నేను వస్తా బాబు. మళ్ళీ రాకండి. వాట్ బ్రో, ఆంటీ మంచిది కాబట్టి సరిపోయింది, లేకపోతే తేడా కొట్టే తెలుసా? చిల్ బ్రో, ఏదో సిగ్గుతో కన్ఫ్యూజ్ ఎగ్జైట్మెంట్ తో పీకేజా. తెలిసిందిరా, నీ పేరు పీకే అంటే పప్పు కుమార్ కాదు పిచ్చ కంగారు అని ఇప్పుడే అర్థమైందిరా. పిచ్చాడా? ఈడో పిచ్చోడు, ఈడనక ఈడొకడు సరిపోయారు. ఏంటిది? బాత్రూమ్ బాగా బిజీగా ఉంది, పొదల్లైతే హ్యాపీగా ఉంటుందని వెళ్తున్నా. రాత్రి నైంటే పొద్దున్న వాటర్ తక్కువైందని ఫీల్ అయ్యాడు. ఫ్రీ అయిపోయింది. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే. అబ్బా, పొదల్లో అవుతుంది అనుకున్న హాయే వేరు. గాల్లో ఏంటి పొద్దు పొద్దునే మొదలెట్టేసావా? పొద్దునే కదా మొదలెట్టాల్సింది. అదేం లేదంటే వాడిని పూల మొక్కలకు నీళ్లు పోయిరా అంటే పైప్ తో పోస్తే వాటర్ ఎక్కువ ఖర్చు అవుతాయని బాటిల్ తో పోస్తున్నాడు. పిచ్చినారేదవా. ఏంటంటే మీరు ఇలా వచ్చారు? ఏం లేదు, మా పెద్దమ్మాయికి డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చాయి. మీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ట్యూషన్ చెప్తారని. బ్రో డిగ్రీలో టాపర్. మీకు అభ్యంతరం లేకపోతే కొంచెం ట్యూషన్ చెప్తారా? నో ప్రాబ్లం అండి. ఇదిగో, రేపటి నుంచి ఇలా పూల మొక్కలకి నీళ్లు పోసావంటే నీ ఉంటా బాబు. థ్యాంక్ యూ. ఒరే దరిద్రుడా, బాటిల్ ఎక్కడే పడేయచ్చుగా, రేపటికి మళ్ళీ పనికొస్తుందని. హాయ్. హలో అండి, ఇక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు రంభా. రంభా. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. నిజంగా నేను అంత అందంగా ఉంటానా? ఒట్టు. అమ్మదేనమ్మ యాపిలో. పైలోకంలో రంభ ఎంత అందంగా ఉంటుందో తెలియదు గాని ఈ భూలోకానికి మాత్రం మీరే రంభ. నాకన్నా మీరే అందంగా ఉన్నారు, ఎందుకంటే చాలా అందంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. అవును, మీరు సినిమాలు చూస్తారా? చూస్తానండి. ఎందుకలా అడిగారు? సినిమాలంటే నాకు చాలా ఇష్టం, అందుకే నన్ను ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్తావని అడుగుతున్నాను. సూపర్ రా సంబ, తప్పకుండా తీసుకెళ్తాను. నెక్స్ట్ లెసన్ తర్వాత చెప్తాను. బాబు, ఈ బిస్కెట్స్ తీసుకో బాబు. ఓకే అంకుల్. సో తర్వాత తీసుకుంటా అంకుల్. సరే బాబు, నేను తర్వాత వస్తాను. ఓకే. కాఫీ తీసుకో బాబు. ఓకే ఆంటీ. తీసుకో బాబు. ఓకే ఆంటీ, తర్వాత తీసుకుంటా. తీసుకో బాబు, చల్లారిపోతుంది. అయ్యో, దీని వేడు పాడుగాను. అది తీసుకుంటా ఆంటీ. అక్కడ పెట్టండి. వెళ్ళండి ప్లీజ్. అది 4వ పేజీలో. ట్రైన్లో బఠానీలు బిస్కెట్లు అమ్మేవాళ్ళ ప్రతి ఒక్కరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మీతో పరిచయం నిజంగా నా అదృష్టం. లేదు లేదు, అది నేనే మీకు చెప్పాలి. అమ్మా, తప్పు. అతను నీకు చదువు చెప్పడానికి వస్తే నువ్వు అతనికి చదువు చెప్తానంటావేంటి? డాడీ,
అతను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను చెప్పాలన్నాను కానీ అతనికి చదువు చెప్తాను అనలేదు. అలాగా? సారీ బాబు, సారీ బాబు. బాబు, అమ్మాయి బాగా చదువుతుందా? పర్లేదు, బాగా చదువుతుంది. సరే, మరి నేను వెళ్ళి రానా? వెళ్ళండి, మళ్ళీ రాకండి. సరే సరే, వెళ్ళొస్తానమ్మా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. బాబు, ఇంకా ఏమైనా కావాలా? మాకు కొంచెం ఏకాంతం కావాలంటీ. ఏంటి బాబు? ఏకాంతం. అదేమైనా కొత్త రకం బిస్కెటా? బిస్కెట్ కాదంటీ, మీరు మాటి మాటికొచ్చి డిస్టర్బ్ చేయకండి. ఏంటి బాబు? అంటే చదువుకు డిస్టర్బ్ అవుతుందని. సరే సరే, ఇంకా పదే పదే రాను. 10 నిమిషాలకు ఒకసారి వస్తాను. వస్తా బాబు. ఏంటి బ్రో తెగ చదువుతున్నావు? ఆ మంత్రాలా? ఓ భక్తి గీతాలా? ఏంటంటే ఇలా వచ్చారు? ఆగు. ఏంటి సాంబా, మా అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి రావట్లేదు? అదేం లేదంటీ. మా ఇంట్లో ఇబ్బంది అయితే మీ రూమ్ లో చెప్పుకోవచ్చు కదా ట్యూషన్. ఓకే ఆంటీ. సరే బాబు, ఇది చిన్న పిల్ల, బెదిరించకుండా కొంచెం ప్రేమగా చెప్పు. అలాగే, తప్పకుండా. అలాగే దానికేదో బుక్స్ కావాలంట, నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళొచ్చు కదా. తీసుకెళ్తానండి. వెళ్ళు, సాంబాతో వెళ్ళి కొనుక్కో. ఓకే? వాళ్ళే ఛాన్స్ దొరికిందిరా. అలాగే, మీరు వెళ్ళండి. ఆంటీ, నన్ను కూడా ఏమన్నా నేర్పియమంటారా? ఇలా వచ్చి దయ్యాలు కంప్లీట్ ఇరుక్కుపోయామంటే బయటికి వెళ్ళాం, ఇక్కడ ఉండలేము. బ్రో 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 అడగా అడగా. అమ్మో, టైం వచ్చింది. బ్రో ఫుల్ వేసి ఫుల్గా పడుకున్నాడు. వాళ్ళని లేపితే అమ్మో, వాళ్ళు టెన్షన్ పడి ఇంకా ఎక్కువ టెన్షన్ పెడతారు. ఈ సౌండ్కి టెన్షన్కి తల పగిలిపోతుంది. నేను కూడా వీళ్ళగా ఫుల్ వేసి ఉంటే బాగుండేది. పీనాచి నా కొడుకుని 9 ml దాగి నైట్ అంతా నరకం అనిపిస్తున్నాను. అమ్మో, వచ్చేస్తుంది. నేను పడుకుంటా. ఏం బాబు, ఇంత వేడిలో కూడా దుప్పటి కప్పుకున్నావు? ఆయన ఈ టైంలో ఎందుకు వచ్చారు? ఏం లేదు బాబు, మా అమ్మాయి నేను చూడాలని తప్పిస్తుంటే తీసుకొచ్చాను. చూసాగప్పా. ఏం బాబు అంత భయపడిపోతున్నావు? మేమేమన్నా దెయ్యాలా కనిపిస్తున్నావా? సరే, మేము వెళ్ళొస్తాము, నువ్వు హ్యాపీగా పడుకో. ఇంకేం చూస్తున్నావు? దయ్యాలే వచ్చి మేము దయ్యాలమా అని అడుగుతున్నాయి. ఎంత ఘోరం! రూమ్ లో ఎవరు లేనట్టున్నారుగా? బయటికి వెళ్ళినట్టున్నారు బ్రో. ఇప్పుడే ఇక్కడ నుండి పారిపోదాం పదా, నైట్ అయితే దొరికిపోతున్నాం. బ్యాగులు తీసుకొస్తా. బ్యాగులు తీసుకొస్తే కింద ఎవడైనా గుర్తుపడతాడు. బ్రో 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 చాలా రోజులుగా కడ్రాలు లేకుండా ఉన్నాను. నిన్ననే కోటికి నడుచుకుంటూ వెళ్ళి మరి కడ్రాలు కొనుక్కున్నాను. అదనే తీసుకొస్తాను. నీ పిసినారుతారు తగిలేట దరిద్రుడా, ప్రాణాలు పోతుంటే నీకు డ్రైవర్ కావాల్సి వచ్చిందా? బ్రో ప్లీజ్. నీకు డ్రైవర్ లేకపోతే నా డ్రైవర్ ఇస్తా. కొత్తదేనా? సికింద్రాబాద్కి వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్తున్నాం. అరే మీరు వచ్చే ఇంకేకే ఉందిరా బే బస్ స్టాప్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్
అటు కాకుండా వేరే దారి ఏమైనా ఉందా? వేరేం లేదు. ఒక 1/2 కిలోమీటర్ దూరం నడవలేరా రాబాయ్? అటు పోతేనేమో దయ్యాలు, ఇటు పోతేనేమో దారి లేదు. ఏమన్నా అదే లేదన్నా. నువ్వు చెప్పురా. దయ్యాలు అక్కడ. దయ్యాల ఉపదేశి ధర్మరాజు ఇంటి పక్కకే వస్తున్నా ఇంద్రాబాయ్? అటు నుంచి వస్తున్నాం సార్. అటెందుకు వెళ్ళిరువా? వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మొత్తం చనిపోయి దయాలే అన్ననే తిరుగుతురు రాబాయ్. దాబ్రో వెళ్ళిపోదాం సార్. ఆ ఇంట్లో 4 ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ చనిపోయారా సార్? చనిపోయింది 4 కాదు, మొత్తం 6 మంది. లేదా పురాణాలు కూడా ఉండరు. అంటే బ్రో మన రూమ్ లో ఉన్న 2 కుర్రాలు కూడా దయ్యాలే. పద బ్రో పారిపోదాం. అది ఎలా జరిగింది సార్? అరే ఆ 2 పురాణాలకు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని మంచి ఆనందంగా ఉన్నప్పుడు గ్యాస్ లీక్ అయి మొత్తం కుటుంబం చచ్చిపోయారు రాబాయ్. అమ్మో బ్రో ఇక్కడ పారిపోదాం. పద బ్రో, ఏదైతే జరగకూడదు అనుకున్నాం అదే జరిగింది. చెప్పకుండా ఎక్కడికి పారిపోతున్నారు బ్రో? అది చిన్న పని ఉంది. సార్ ప్లీజ్ సార్. అబ్బా పారిపోదాం అనుకున్నారా? లేదు సార్. సార్ ఈ అద్దాలు కొంచెం పైకి రా, చాలా డిస్టర్బింగ్ గా ఉంది. మేమెవరో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా కదరా? పిచ్చుకుంటారా? మా దగ్గర నుంచి తప్పించుకోవాలని ఎలా అనుకున్నారా? సాంబా గారు, మోహిని కనబడటం లేదు, ఆ 2 అమ్మాయిలు కనబడటం లేదు. వాళ్ళు ఎక్కడికి పోతారా బ్రో? పద. ఏం చేద్దాంరా? పదండి పదండి. నేను వస్తున్నాను. धगड़ 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 सांबा। నువ్వు వస్తావని తెలుసు, ఈ రోజు నా చేతుల్లో చస్తావని తెలుసు. తొక్క ఓడినా బొక్కలు పగిలినా కుక్క బుద్ధి పోలా. రే, నా పేరు రత్తాలైనంత మాత్రాన రామకృష్ణ అంటూ భజన చేస్తాననుకున్నావురా? రాణి, టైగర్ రాణి ఇక్కడ. నా దందాకెవడన్నా అడ్డొస్తే పీక కోసి వాడి రక్తం తాగేస్తా. రే, ఏసేంట్రా వీళ్ళని? ముందు మా బ్రోని వేయండి చూద్దాం. ఏంట్రా చెప్తే వింటున్నారేంట్రా?
ఇలా కట్లిప్పు. చాచి కొడితే చచ్చిపోతావే. నిన్ను చంపడానికి చంపదెబ్బ చాలు, కానీ ఆడదానివని ఆలోచించి ఆఖరి అవకాశం ఇస్తున్నా. ఒక మగాడు తప్పు చేస్తే క్షమించే శక్తి ఆడదానికి ఉంటుంది, కానీ ఆడదే తప్పు చేస్తే ఈ సృష్టికే నష్టం జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఆడది భూదేవంత గొప్పది కాబట్టి. తన ప్రాణాలు కోల్పోతానని తెలిసినా కష్టాన్ని కడుపులో ఉంచి కన్నీళ్లను కళ్ళల్లో దాచి ఓర్పుకు నేర్పై మనందరికీ జన్మనిచ్చింది ఒక తల్లి, అంటే ఆడది. అలాంటి పవిత్రమైన ఆడజాతిలో పుట్టి అసలు ఆడదంటేనే అసహించుకునేలా చేసావు కదే. ఇంత చేసినా నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నీ ఇంట్లో 4 పూటలు అన్నం తిన్నానన్న విశ్వాసంతో. వెళ్ళావు, బతికిపో. వెళ్ళవమ్మా. ఫైట్ నీది నొప్పులు. వీళ్ళు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. ఏ తప్పు చేయలేదు. వీళ్ళని ఊరి నుంచి తీసుకొచ్చి నేనే ఈ డ్రామా అంతా ఆడించాను. వీళ్ళ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నా కళ్ళారా చూశాను. దయచేసి అర్థం చేసుకోండి బాబు. మీరేమైనా శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించండి. దయచేసి వీళ్ళని క్షమించండి బాబు. ఐ లవ్ యూ బుజ్జి. ఐ లవ్ యూ బజ్జీ. వాట్ బ్రో? చెల్లు బ్రో. బాబు, ఈ ఆనంద సమయంలో మేము పాలు పంచుకోవచ్చా? పాలు పంచుకోవచ్చు, పెరుగు పంచుకోవచ్చు. థ్యాంక్ యూ.